నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలంటే ఎంత క్రేజ్ ఉంటుందో ఇప్పుడు అల్లు సినిమాస్ థియేటర్ మీద కూడా అంతే క్రేజ్ పెరుగుతుంది. సో దాని మీద సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఏమంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మల్టీప్లెక్స్ థియేటర్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు అల్లు సినిమాస్ థియేటర్ మీద చాలా క్రేజ్ పెరుగుతుంది. ఎందుకంటే సామాన్యంగా జనరల్గా మిడిల్ క్లాస్ ప్రజలైతే పోవడానికైతే కుదరదు, ఎందుకంటే ఆ టికెట్ల రేట్లు చూస్తే కూడా. సో ఆ థియేటర్ విశేషాలు ఏంటి సార్? అంత ప్రత్యేకత ఏముంది దానికి? అంటే డాల్బీ విజన్ థియేటర్ ఇది. అంటే దేశంలో 3 థియేటర్లు ఉన్నాయి ఇలాంటి థియేటర్లు. ఓకే. డాల్బీ అట్మాస్ అంటారు. డాల్బీ అట్మాస్ చాలా థియేటర్లు ఉంటుంది. డాల్బీ అట్మాస్కి డాల్బీ విజన్కి చాలా తేడా ఉంది. ఇది డాల్బీ విజన్ థియేటర్. ఇంకోటి ఏంటి, ఐమాక్స్ స్క్రీన్ అంటాం. ఐమాక్స్ చాలా పెద్ద స్క్రీను, దాదాపు 90 అడుగుల వెడల్పు ఉంటుంది. అది ఉంది. ఇది 75 అడుగుల వెడల్పు పెట్టుకున్న థియేటర్. పెద్ద 640 సీటింగ్ కెపాసిటీ, 75 అడుగుల వెడల్పున స్క్రీను. ఐమాక్స్తో కంపేర్ చేయకూడదు ఇది. ఓకే. ఐమాక్స్ వేరు, ఇది సిస్టమ్ వేరు. అంటే ఐమాక్స్ కన్నా ఇది కొంచెం తక్కువే అంటారా, ఎక్కువ అంటారా? ఐమాక్స్ స్క్రీన్తో పోలిస్తే ఇది తక్కువే అని చెప్పాల్సి వస్తుంది. మరి డాల్బీ స్క్రీన్ అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిది అనేసి అంటున్నారు కదా. మరి టెక్నాలజీ అనేది, ఇప్పుడు డాల్బీ విజన్ అనే టెక్నాలజీ అనేది సౌండ్ సిస్టంలో చాలా క్వాలిటీ ఉన్న సౌండ్ సిస్టమ్ అది. అంటే సినిమా చూసినప్పుడు క్రిస్టల్ క్లియర్గా అన్నీ వినిపించడం అనేది కనిపిస్తుంది. ఆ టెక్నాలజీని మన థియేటర్లు ఎక్కడ తెలుగు రాష్ట్రాలు ఎక్కడా లేవు. ఐమాక్స్లో కూడా లేదా? లేదు, ఐమాక్స్లో కూడా లేదు. ఐమాక్స్లో లేదు. ఐమాక్స్ స్క్రీన్ పెద్దది కానీ ఈ టెక్నాలజీ లేదు. ఓకే. అది ఆ ప్రత్యేకత. ఇంకోటి ఏంటి, దేశంలో ఇది 3వ థియేటరు. ఆసియాలో నెంబర్ 1 అంటున్నారు. ఆసియా ఖండంలోనే నెంబర్ 1 థియేటర్గా అల్లు సినిమాస్ అనేది కోకాపేటలో వీళ్ళు కట్టారు. ఇంకోటి ఏంటంటే దాని ప్రత్యేకత ఏంటంటే 3 థియేటర్లు ఉన్నాయి దాంట్లో. 3 ఫస్ట్ థియేటర్లో ఎక్కువ కెపాసిటీ, పెద్ద థియేటర్, పెద్ద స్క్రీన్ ఉన్నది ఫస్ట్ థియేటర్. అది 75 అడుగుల వెడల్పు ఉన్న స్క్రీన్గా చెప్తున్నారు వాళ్ళు. అంటే ఫస్ట్ థియేటర్ పుణేలో ఉంది, అది 55 అడుగులు. బెంగళూరులో 65 అడుగులు, ఇది 75 అడుగులు. దేశంలో 3 థియేటర్లు మాత్రమే ఈ టెక్నాలజీ ఉన్న థియేటర్లు 3 ఉన్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మొట్టమొదటి థియేటర్గా చెప్పాల్సి వస్తుంది. ఎన్ని స్క్రీన్స్ సార్ ఈ థియేటర్లో? మొత్తం 3 స్క్రీన్స్. ఓకే. ఇప్పుడు దీని రేట్లు కూడా టికెట్ రేట్ కొట్టాక పెడతారు వీళ్ళు. ఓకే. దురంధర్ సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో స్టార్ట్ అవుతుంది ఇది రేపు. అంటే 12వ తారీఖునే ఓపెనింగ్. 12వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరి చిరంజీవి గారు, వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు. ఆ ఫ్యామిలీ హీరోలు, మెగా ఫ్యామిలీ కంపల్సరీ, మెగా ఫ్యామిలీ, మెగా అల్లు అర్జున్ వీళ్ళందరూ వెళ్తున్నారు. అది రేపు 12వ తారీఖు ఓపెనింగ్. 12వ తారీఖున F1 అనే సినిమా, ఇంగ్లీష్ సినిమా వేస్తున్నారట. ట్రయల్ రన్ 12 నుంచి 19 వరకు ట్రయల్ రన్ చేస్తారు. లోటుపాట్లు ఇది ట్రయల్ రన్గా చూడాలన్నమాట. ఇది జనాని కోసం కాదు. ఇది 19 వరకు ట్రయల్ రన్ జరుగుతుంది. దురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో ఇది స్టార్ట్ అవుతుంది. సార్, నార్మల్ టైంలో టికెట్ల రేట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రత్యేకంగా ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్ ఎలా ఉంటుంది అంటారు? అలా పెడతారు, ఎందుకంటే అందరికి అందుబాటులో ఉండాలి కాబట్టి. కొన్ని సినిమాల విషయంలో నేను అనుకోవటం, ఇప్పుడు 600-1000 రూపాయల టికెట్ యావరేజ్ని పెడుతున్నారు వీళ్ళు రేట్లు. ఇప్పుడు మామూలుగా మన థియేటర్కి వెళ్తే 250 రూపాయలు, 300 రూపాయలతో సినిమా చూస్తున్నాం కాబట్టి డబుల్ ఉంటుంది. మామూలు టికెట్ రేట్ల కన్నా డబుల్ అయితే ఖచ్చితంగా పెడతారు వీళ్ళు. అలాగే దురంధర్ 2 లాంటి, లేదా దురంధర్ 2 కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ఇవి చూడాలనుకున్న వాళ్ళు ఫ్యాన్స్ మాత్రం కంపల్సరీగా అల్లు సినిమాస్కి వెళ్తారు. కోకాపేట దూరం అయినా కానీ కొంతమంది అభిమానులు చూడాలనుకుని కొత్త దీని ఉంటుంది కాబట్టి కొత్త మోసు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఐమాక్స్ కట్టాకే కదా. ఇప్పటికీ కూడా PCXకి చాలా మంది వెళ్తూ ఉంటారు. మామూలు థియేటర్లో పక్కన ప్రసాద్స్లో సినిమాలు ఉన్నా కానీ దానికి వెళ్ళకుండా PCXలో చూస్తారు కొంతమంది. సార్, ఓకే, ఇదంతా బాగుంది, కానీ సామాన్యులు వెళ్ళాలంటే చాలా కష్టం కదా సార్? అంటే సామాన్యులకు కూడా అందుబాటులోకి ఏమైనా రేట్లు మారుస్తారేమో తెలియదు. నార్మల్ రోజులు తగ్గించకపోతే వెళ్ళరు, జనాలు వెళ్ళరు. అంటే జనరల్ గా అందరికీ ఉంటుంది అది చూడాలి అన్న. ఇప్పుడు ఎందుకంటే తక్కువ మా నార్మల్ రేట్లలోనే చూపించారనుకోండి, ఈ థియేటర్కి బదులు దానికి వెళ్తారు. అదే అంటున్నారు. అది అట్లా. ఎందుకంటే ఇప్పుడు కోకాపేట వెళ్ళి సినిమా చూసే పరిస్థితి ఎవరికి లేదు. అవును. ఇంట్లోనే థియేటర్, హోమ్ థియేటర్ ఉంటుంది, ఇంట్లోనే చూస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఇంత ఖర్చు పెట్టి సినిమా థియేటర్ అవసరమా అనే ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు జనరల్ గా మనం చాలా సార్లు అనుకున్నాం, డిస్కషన్ కూడా చేసాం. OTT ప్లాట్ఫామ్ వచ్చాక థియేటర్కి, నార్మల్గా థియేటర్కి 1000 రూపాయలు 600 టికెట్ ఉంటేనే వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ప్రెస్ షోలు వేస్తూ ఉంటారు, ప్రెస్ షోలు AMBలో వేస్తూ ఉంటారు. AMBలో వేస్తే చాలా తక్కువ మంది వెళ్తారు. ఫ్రీగా చూపించే సినిమా కూడా AMB అనుకుని ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. అదే ప్రసాద్ IMAX అంటే ఎక్కువ మంది వెళ్తారు. AAలో AAAలో కూడా వేస్తున్నారు. ప్రెస్ షోలు 3 చోట్ల వేస్తారు. మైత్రి వాళ్ళు ఏమో బాలనగర్లో వేస్తున్నారు. ఇలా కొన్ని థియేటర్లు ఉన్నాయి. వాటికి మనకు ఫ్రీగా సినిమా చూపించినా కానీ సాధారణంగా చాలామంది వెళ్ళరు. AMB అంటే వద్దు బాబోయ్ అంటారు. PR వాళ్ళు కూడా చెప్తున్నారు.
కాబట్టి అల్లు సినిమాస్కి మరి రేపు జనం వెళ్ళాలంటే దూరం అనే భావన ఖచ్చితంగా ఉంటుంది. కోకాపేట దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళి సినిమా చూడాల్సిన అవసరం ఉందా, అంత థ్రిల్ ఏమైనా ఎడిషనల్గా ఏమైనా ఉంటుందా, అది ఆ డాల్బీ విజన్ అంటే ఏంటి, ఆ తొలి ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఖచ్చితంగా వెళ్తారు. సార్ మరి మీరు అన్నారు కదా ఇప్పుడు మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్, దురంధర్ 2, మరి దాని టికెట్ల రేట్లు ఎలా ఉండబోతుండొచ్చు అంటారు? దురంధర్ 2 నార్మల్గానే ఉంటుంది. అంటే నేను అనుకోవడం 600 నుంచి 1000 రూపాయలు పెడతారండి. అంటే ఫస్ట్ స్క్రీన్కి మాత్రం రేట్ ఎక్కువ ఉంటుంది, మిగతా 2 స్క్రీన్లు నార్మల్ ఉంటాయి. అది డాల్బీ విజన్ 3 థియేటర్కి డాల్బీ విజన్ ఉందా లేదా ఒక్క స్క్రీన్కి ఉందా అనేది క్లారిటీ లేదు. ఓకే, అది స్క్రీన్ 1లో చూస్తేనే డాల్బీ విజన్ సౌండ్ సిస్టము పెద్ద స్క్రీన్ 1లోనే ఉండే అవకాశం ఉంది. మిగతా 2 స్క్రీన్లు నార్మల్గా పెట్టి ఉండొచ్చు, లేదా కట్టినప్పుడు మొత్తం అన్ని అట్లా కడదామని కట్టి ఉండొచ్చు. అంటే ఇది హై ప్రొఫైల్లో ఉన్న మనుషుల్ని ఉద్దేశించే నిర్మించారని అనుకోవచ్చు. హై ప్రొఫైల్ మనుషులను ఉద్దేశించి కాదు, హై టెక్నాలజీని పెట్టుకుని చేశారు. ఓకే, ఇప్పుడు మిగతా థియేటర్లు కూడా అడాప్ట్ చేసుకుంటారు. రేపు ఈ థియేటర్ ఉందని చెప్పేసి మిగతా వాటికి జనాలు రారు కదా, అంటప్పుడు మనం కూడా అట్లా వెళ్దామని చెప్పి మార్చుకుంటారు కదా. ఇప్పుడు నార్మల్ డిటిఎస్ సౌండ్ సిస్టమ్ అన్ని థియేటర్లు చేసేసుకున్నారు, డాల్బీ అట్మాస్ దాదాపు అన్ని థియేటర్లు పెట్టుకుంటున్నారు. కాకపోతే సినిమా కూడా ఆ సౌండ్ సిస్టంలో ఇప్పుడు మీరు అల్లు సినిమాస్లో ఏ సినిమా చూడాలనుకున్నప్పుడు రేపు వారణాసి వస్తే ఆ అల్లు సినిమాస్లో చూడండి, ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. వారణాసి సినిమాని ఐమాక్స్లో చూడండి, ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. ఐమాక్స్లో సినిమా చూడాలంటే ఐమాక్స్ ఫార్మాట్లోనే సినిమా తీయాలి. అర్థమేనండి, టెక్నాలజీలో ఫార్మాట్ ఉంటాయి, 70mm ఫార్మాటు, 35mm ఫార్మాటు, ఈ రకరకాల ఫార్మాట్లు సినిమా కూడా ఆ ఫార్మాట్లో చేయాలి. ఓకే, 70mm ఫార్మాట్లో సినిమా చేస్తేనే అది ఆ ఫీల్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, లెన్స్తో అడ్జస్ట్ చేస్తారు, నార్మల్ సినిమాని కూడా అడ్జస్ట్ చేసి లెన్స్తో అడ్జస్ట్ చేసి చూపిస్తూ ఉంటారు, అప్పుడు ఆ ఫీల్ రాదు. అంటే క్వాలిటీ విజన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఉంటుంది ఐమాక్స్ ఫార్మాట్లో చేసుకుంటే. అదే ఇప్పుడు డాల్బీ విజన్ టెక్నాలజీ ఉందనుకోండి, సినిమా కూడా డాల్బీ విజన్ టెక్నాలజీలో అక్కడ రికార్డింగ్ కూడా అలా జరిగిందనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది. సినిమాని ఆ టెక్నాలజీలో లేకుండా ఈ థియేటర్లో చూసి ఉపయోగం ఉండదు. కాబట్టి రెండింటికి సంబంధం ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను ఎందుకు అడిగానంటే సార్, ఇప్పుడు కోకాపేట అనేది కూడా ప్రైమ్ లొకేషన్, దట్టు చుట్టూ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ హై ప్రొఫైల్లో ఉన్న వాళ్ళే ఉంటారు, దట్టు వాళ్ళని ఉద్దేశించి ఏమన్నా నిర్మించారేమో అనేసి నేను అలా అడిగాను. ఇప్పుడు మన హెచ్డి ఫార్మాట్లో సినిమా అంటాం, క్వాలిటీ అంటాం, 4K అంటున్నాం, 8K అంటున్నాం, ఇవన్నీ టెక్నికల్ సంబంధించిన పదాలు ఇవి. ఇప్పుడు మన కెమెరాలు కూడా షూట్ జరుగుతుంది, ఇది 4Kలో రికార్డ్ అవ్వట్లేదు, కెమెరా 4Kనే, ఓకే 4Kలో రికార్డ్ అవ్వట్లా, హెచ్డి కెమెరానే, హెచ్డీలో కూడా రికార్డ్ అవ్వట్లా, నార్మల్గా రికార్డ్ అవుతుంది. ఓకే, అంటే నార్మల్గా రికార్డ్ అయింది ఆ క్వాలిటీ అనుకుంటూ ఉంటారు. కెమెరా అయితే 4Kనే, 4K కెమెరా చేయాలంటే ఎడిటింగ్ చేయాలంటే దాని సైజు దాని ఇది ఎడిటింగ్ చాలా కష్టం అవుద్ది, సిస్టమ్స్ హ్యాంగ్ అవుతాయి. ఓకే, ఇలాంటి సమస్యలు ఉంటాయి. సౌండ్ సిస్టమ్ సినిమా కూడా మనం దీన్ని అప్లై చేసుకోవటమే, ఆ టెక్నాలజీలో రూపొందిన సినిమాని ఆ టెక్నాలజీలో థియేటర్లో చూస్తేనే దాని అందం. ఇప్పుడు మీరు టీవీ కొంటారు, దీంట్లో రకరకాల ఆప్షన్స్ ఇస్తాడు వాడు, కానీ అది తీసే వచ్చే ప్రోడక్ట్ కూడా అట్లాగే ఉండాలి. అది కాబట్టి అల్లు సినిమాస్ థియేటర్ రావటం మంచిదే, కానీ ఆ ఫార్మాట్లో సినిమాలు చేసుకుని ఆ సౌండ్ సిస్టమ్ సినిమాలు ఉంటే మీరు దాంట్లో చూస్తే దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. సో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ వల్ల వేరే మల్టీప్లెక్స్ థియేటర్స్కి ఏమన్నా దెబ్బ పడే అవకాశం ఉందంటారా? ఇప్పటికే మల్టీప్లెక్స్ థియేటర్ వల్ల సింగిల్ స్క్రీన్ దెబ్బ పడింది కదా, చాలామంది సింగిల్ స్క్రీన్ థియేటర్లోనూ వాటికి ఇష్టపట్ల, చిన్న చిన్న సినిమా థియేటర్లు అక్కడ చోట్ల డబ్బులు లేని వాళ్ళు కూడా మంచి థియేటర్లో మల్టీప్లెక్స్ థియేటర్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడు అట్లా అనుకుంటే ఏఎంబీ ఉంది, ఏఎంబీ దూరం అయిపోయింది. ఫస్ట్ వెళ్ళేవాళ్ళు ఏఎంబీకి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు, ఏఎంబీ దూరంగా ఉంది, ప్రసాద్ మల్టీప్లెక్స్ దూరంగా ఉంది, దగ్గరలో ఉన్న థియేటర్లో కూడా చూస్తున్నారు. కాబట్టి దీని ఎఫెక్ట్ కొంతకాలం పడుతుంది, కొత్త కదా, కొంతకాలం మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది, అల్లు సినిమాస్ ఎఫెక్ట్ కొంత ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు నటుడిగా క్లిక్ అయ్యాడైనా స్టూడియో కూడా అక్కడే పెట్టుకున్నారు వాళ్ళు, అక్కడ నుంచి ఎగ్జిబిటర్గా వాళ్ళు వచ్చారు. అల్లు సినిమాస్ ఇక్కడ ఉంది కదా, AAA సినిమా ఉంది సచిన్ థియేటర్ని అలా మార్చారు, సక్సెస్ అయ్యారు. కానీ ఇక్కడ కూడా సక్సెస్ అవుతున్నారు, బాంబేలో కూడా కట్టవచ్చు అల్లు అర్జున్, చెప్పలేం కూడా. ఓకే సార్, సో లైఫ్లో ఎలా అయితే సక్సెస్ అయ్యారో సో తన బిజినెస్లో కూడా అలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.